హాయ్ అండి. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఈరోజైతే పోట్లీ బటన్స్ ఎలా పెడుతున్నానో బ్లౌజ్‌కి చూసేయండి. బ్లౌజ్ ఎలా వచ్చిందో కూడా కామెంట్ బాక్స్‌లో కామెంట్ పెట్టండి. క్లాత్ అనేదైతే అటు ఇటు కదలకుండా ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను. ఇలా స్టిచ్చింగ్ అనేది చేసేటప్పుడు క్లాత్ అటు ఇటు జరుగుతుందండి. అటు ఇటు కదలకుండా ఒక స్టిచ్ అనేది వేసి దానిపైనుండి ఈ పోట్లీ బటన్స్ అయితే పెట్టుకోవాలి. నేనైతే హ్యాండ్ చివర్లో పెట్టట్లేదండి, మధ్యలోనే పెడుతున్నాను. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. నేర్చుకోవాలని అవగాహన ఉన్న వాళ్ళకైతే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఒక హాఫ్ ఇంచ్ వరకు క్లాత్ అయితే వదిలేసాను ముందుకి, హ్యాండ్ చివర్లో. ఇప్పుడైతే మనకు పోట్లీ బటన్స్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ బటన్స్ అయితే ఇప్పుడు పెడుతున్నాను. ఇలా అయితే పెడుతున్నాను నేను. ఎనిమిది వచ్చేటట్టుగా పెట్టానండి నేనైతే. ఇలాగా ఇలా పెట్టేస్తున్నానండి నేనైతే. చూసారా ఎలా వచ్చాయండి? ఇవంతా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసేసి దానిపైనుండి అయితే ఒక స్టిచ్ మళ్ళీ వేయాలండి. ఇలాగా ఈ క్లాత్ని అయితే ఫోల్డింగ్ చేసేసి దానిపైనుండి ఒక స్టిచ్ అనేది వేయాలి. క్లాత్ అనేది కదలకుండా మనకు ఈ పోట్లీ బటన్స్ పెడితే ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంటుంది కదా, ఆ క్లాత్ కట్ చేసింది ఏర్పడకుండా దీని క్లాత్ని పైనకు ఫోల్డింగ్ చేసి వేయాలండి. ఇలాగా పైనుండి అయితే ఒక స్టిచ్ వేస్తున్నాను కదా, చూసేయండి. ఒక 1 ఇంచ్ అయితే పైనకు వదిలేసాను పెట్టకుండా. ఇంకో కుట్టు కూడా వేసేయాలండి. ఎందుకనంటే స్టిఫ్గా ఉంటుంది, మనకు క్లాత్ అనేది జరగకుండా వెళ్ళిపోకుండా ఉంటుందండి. ఇలాగా వేస్తున్నాను నేనైతే. చూసారా ఎలా వచ్చాయండి? హ్యాండ్స్కి అయితే వేసానండి, ఎలా వచ్చాయో చూడండి. ఇప్పుడు నెక్స్ట్ బ్యాక్ పార్ట్కి కూడా వేయాలండి. దానికి కూడా ఒక స్టిచ్ అనేది వేసాను ఫస్టే. ఇప్పుడు కూడా సేమ్ అదే ప్రాసెస్ అండి. కిందకి ఒక హాఫ్ ఇంచ్ వరకు వదిలేసాను క్లాత్ని. ఇప్పుడైతే బటన్స్ అయితే పెడుతున్నాను. ఇలాగైతే పెడుతున్నాను. చాలా బాగున్నాయండి. ఇలా కుట్టుకుంటే ఎవరికైనా చాలా అంటే చాలా బాగుంటుంది బ్లౌజ్ అనేది. బ్లౌజ్కి కానీ లేకుంటే డ్రెస్కి కానీ అంబ్రెల్లా ఫ్రాక్స్కి కానీ చాలా బాగుంటుందండి. ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేశాను. ఇప్పుడైతే కుట్టు అనేది వేసేసానండి పైనుండి కూడా. అలాగే బ్యాక్ నెక్ కదా, దానికైతే హెమ్మింగ్ అనేది పెడతానండి నేను ఎప్పుడైనా బ్లౌజ్కి. ఒక కుచ్చు అనేది అయితే కరెక్ట్గా పెట్టుకోవాలండి. టక్స్ ఎక్కడ ఉంటాయో మనం ఖచ్చితంగా టక్స్ దగ్గర కుచ్చు అనేది పెట్టుకోవాలి. బ్లౌజ్ అనేది మనకు ముడతలు రాకుండా పంపకం వేసేటప్పుడు చాలా నీట్గా వస్తుందండి. పైనుండి కూడా ఒక స్టిచ్ వేస్తున్నాను, చూస్తున్నారా. ఇప్పుడైతే హెమ్మింగ్కు దొడ్డు కుట్టు అయితే పెట్టుకోవాలి కదా, ఇప్పుడు ఇంకో కుట్టు కూడా వేస్తున్నానండి నేను. చూసేయండి ఎలా వచ్చిందో.
నేను చూపించిన ఈ డిజైన్ అయితే మీకైతే నచ్చిందనే అనుకుంటున్నానండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. సరే అండి, మరొక వీడియోతో కలుస్తాను. థ్యాంక్ యూ అండి. బాయ్. బెల్ కూడా నొక్కండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్.